హలో నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపుటి సులోచనారాణి గారి సహజీవనం నవల రెండో భాగానికి స్వాగతం అండి. హోమ్ సైన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది జ్యోత్స్న. సంపన్నుల కుటుంబంలో ఒక్కగానొక్క కూతురిగా పుట్టి చదువుల సరస్వతి అవ్వాలనే నాయనమ్మ కోరికకి ప్రతీకగా నిలిచిన వ్యక్తి జ్యోత్స్న. ఆ విద్యార్థిని జీవితమే వేరు. ఆ కిలకిలమని నవ్వులు, ఆ మాటల విసుళ్ళు, దేన్ని లెక్క చెయ్యని ఆ దురుసుదనం, ఆనందం అంతా తమ గుండెల్లోనే పరవళ్ళు తొక్కుతుందా అన్నట్లు సంతోషం. అన్ని విషయాలు తెలిసిపోయినట్లుగా ఆ కబుర్లు. బా, చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నట్లు జీవితంలో తళతళలాడే బంగారు కాంతులతో మిలమిలలాడే దినాలవి. తన గ్రూప్లో అందరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే. చీరలకి నగలకి ఎవరికీ కొదవలేదు. ఒకరిని మించినట్లు ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. తమ గ్రూప్ 6 ఒక జట్టు. తను, సరిత, మాధవి, ఆశ, పల్లవి, శాంత. ఎంత అల్లరి చేసేవాళ్ళో. చదువులో కూడా అంత ఫస్ట్. అందుకే లెక్చరర్స్కి కోపం ఉన్నా అభిమానం ఉండేది. డబ్బున్న వాళ్ళు వీళ్ళంతా అల్లరి చేసినా ఏమీ అనరు అంటూ మిగతా స్టూడెంట్లు పళ్ళు కొరుక్కునేవాళ్ళు. లెక్చరర్లు ఆధిక్యత ఇచ్చేది డబ్బు చూసి కాదు, చదువు సామర్థ్యం చూసి. అల్లరి చేస్తేనే కాలేజీలో ఏదైనా ఫంక్షన్ కానీ డొనేషన్స్ వసూలు చేయటం కానీ వస్తే తామే ముందర ఉండేవాళ్ళు. ఆ సామర్థ్యం ఒప్పుకోని వాళ్ళు ఊరికే ఈర్ష్యపడేవాళ్ళు. అసలు ఆ వయసే వేరు. మంచి చీర కట్టుకొని కాలేజీకి వెళితే అందరూ మూగగా ప్రశంసాపూర్వకంగానో ఈర్ష్యాపూర్వకంగానో దృష్టులు సారిస్తుంటే చెప్పలేని ఆనందం. ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే మొట్టమొదటి ఆట బ్లాక్లో ఎంతైనా కొని చూడగలిగితే అదే చెప్పలేని సంతోషం. సినిమాలు చూడటంలో, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటంలో, ఎక్స్కర్షన్ని అరేంజ్ చేయటంలో అన్నిటిలోనూ ఫస్ట్ను ఉండేవాళ్ళు. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే 2వ ర్యాంకులో నిలబడాలి అంటే సర్వస్వం పోగొట్టుకున్నంత చిన్నతనంగా ఉండేది. ఆ 6 కాలేజీలో కావ్య నాయకులు అనే పేరుండేది. ఆసారి సెలవుల ముందు నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి ప్లాన్ చేశారు. జ్యోత్స్న నోటీస్ పంపి పిల్లలని ఇష్టమైన వాళ్ళని రమ్మనమని డబ్బు కట్టమని చెప్పటం వరకే మా వంతు. మిగతాదంతా మీ గ్రూప్ ఉందిగా చూసుకోండోయ్ అన్నారు లెక్చరర్స్. ఓకే మేడం అంది తను. పని ఏదైనా తల మీద పెడితే అది సమర్థవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటే గాని ఆ 6 నిద్ర పట్టదు. నోటీసు వ్రాయటం దగ్గర నుంచి అది పంపి పిల్లలు ఎంతమంది వస్తారో తెలుసుకుని డబ్బులు వసూలు చేయటం, బస్సు మాట్లాడటం, భోజనాల ఏర్పాటు, గెస్ట్ హౌస్ రిజర్వేషన్స్, అన్ని పనులు తామే. ఒక్కొక్క పని ఒక్కొక్కరు నెత్తిన వేసుకుని ఏర్పాట్లు చేశారు. అలాంటి పనులు చేయటం అంటే కాస్తంత కూడా శ్రమ అనిపించేది కాదు. ఎంత పని అయినా చేయగలిగినట్టు అదొక వెల్లువలాంటి ఉత్సాహం. జ్యోత్స్న వాళ్ళు లీడర్స్గా ఉంటే అన్ని సదుపాయాలు సరిగ్గా ఉంటాయి అంటూ లెక్చరర్స్ సాటి విద్యార్థులు కామెంట్స్ ఇచ్చేవాళ్ళు. అదే ప్రెసిడెంట్ దగ్గర నుంచి బంగారు పథకం పొందినంతటి తృప్తి, ఆనందం అనిపించేది వాళ్ళకి. శ్రమ పడటానికి ఆ గ్రూప్లో ఎవరు వెనుకంజ వేసేవారు గారు. ఆ శ్రమ పడటంలోనే ఆనందం లభించేది. నలుగురిలో ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం, అభిమానం ఇవి పుష్కలంగా ఉండేవి. అనుకున్న ప్రకారం బస్సులో నాగార్జున సాగర్ వెళ్లారు. సాయంత్రం అయింది. లెక్చరర్స్ పిల్లలు కొంతమంది పేకాట ఆడుతున్నారు, మరికొంతమంది పాటలు పాడుతున్నారు, మరికొంతమంది జట్లుగా తిరుగుతున్నారు. నాగార్జున కొండ వెళ్ళి మ్యూజియం చూడటానికి బోటుకి టైం అయిపోయిందనటం మన్నాటికి వాయిదా పడింది. ఆ సాయంత్రం విజయ్ విహార్ గెస్ట్ హౌస్ వెనకనున్న లాన్లో కావ్య నాయకులుగా పేరు పొందిన 6 కూర్చుని ఉన్నారు. చదువు అయిపోతుంది, ఏం చేయటమా అన్న ప్రసక్తి వచ్చింది. నేను చచ్చినా పెళ్లి చేసుకుని బాబు ఉద్యోగం చేస్తాను, నాకు లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలనుంది అంది జ్యోత్స్న. నేను కూడా అంది సరిత. నాకు చేసుకోవాలని లేదు కానీ మా బావ చంపేస్తున్నాడు. ఇప్పటికి 3 వేసవుల నుంచి ఏదో సాకుతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. ఈసారి కుదిరేట్లేదు. ఈసారి వేసవిలో పెళ్లి చేసుకోకపోతే సన్యాసం పుచ్చుకొని నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాట అంది మాధవి. నువ్వు ఆశ? నేను పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తాను అంది ఆశ.
రెండూ ఎలా కుదురుతాయే? ఎందుకు కుదరవు? బస్ స్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ బస్ కోసం చూడటం లేదు. అలాగే ఇది కూడా. పెళ్ళి బోరు కొట్టకుండా ఉద్యోగం, ఉద్యోగం బోరు కొట్టకుండా పెళ్ళి అన్నమాట. ఆహా, జీవితం ఇక యంత్రంలా అయిపోతుంది. అప్పుడు నేను పెళ్లి మాత్రమే చేసుకుంటాను, ఉద్యోగం చేస్తే చేయను అంది పల్లవి. అదే, అవును, ఉద్యోగంట ఉద్యోగం. ఈ ఉద్యోగం ఎవడు కష్టపడతాడు? పెళ్లి చేసుకొని హాయిగా జీవితం అనుభవిస్తాను. మా నాన్న సంబంధాలు చూస్తున్నారుగా, తప్పకుండా బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించే వాడికే ఇస్తారు ఎంచక్క. అప్పుడు నేను హాయిగా తినటం, సినిమాలు చూడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు కొనుక్కోవటం, పుస్తకాలు చదవటం, రికార్డులు వినటం, జీవితం అంతా ఒక హాలిడేలా గడిపేస్తాను. మై గాడ్, పారాసైట్ లైఫ్ అన్నమాట. ఐ హేట్ యు అంది జ్యోత్స్న కంపరంగా చూస్తూ. పారాసైట్ ఏమిటి? జీవితం అనుభవించటానికే కాదు, మనంగా ప్రవర్తించి ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తించబడాలి. గుర్తించబడినా గుర్తించబడకపోయినా ఒకటి. నేను ఎలాగైనా సరే ఫారిన్ వెళ్ళాలి, అది నా జీవిత ధ్యేయం. పచ్చగడ్డిలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ అంది ఆశ. అవును, ఇందులో ప్రేమని గురించి ఎవరు మాట్లాడటం లేదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది సరిత. ప్రేమ అది ఒక దయ్యం లాంటిది. అందరూ దాని గురించి మాట్లాడటమే తప్ప నిజంగా అనుభవం పొందిన వాళ్ళు ఎవరూ లేరేమో అంది ఆశ. నా దృష్టిలో ప్రేమ గీమ అంత నాన్సెన్స్, అదొక కష్టాల కొలిమి. అందులో మండిపోవటం నాకు ఇష్టం లేదు అంది మాధవి. జ్యోత్స్న ఆలోచిస్తుంది. వాళ్ళందరి మాటలతో జ్యోత్స్న ఏకీభవించలేకపోతుంది. మనకు దొరకని దాన్ని గురించి రకరకాలుగా ఊహించటం సహజం. కానీ ప్రతి మనిషికి నమ్మకానికి మించిన మహా ఔషధం ఇంకేదీ లేదేమో. అక్కడ సంధ్య చీకట్లు మెల్లిమెల్లిగా పరుచుకుంటున్నాయి. దూరంగా రిజర్వాయర్ ఎర్రని ఆ కాంతిలో గమ్మత్తుగా ఉంది. ఇంతలో దూరం నుండి ఆ సాయం సంధ్యలో నుంచి వస్తున్నట్లుగా ఒక అతను వస్తున్నాడు. అతను పరధ్యాసగా తలదించుకొని వస్తున్నాడు. ట్రాన్సిస్టర్లో నుంచి మంచి పాట వినిపిస్తుంది. మిల్తీ హై జిందగీ మే మొహబ్బత్ కభీ కభీ. అతను వారి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏ మిస్టర్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. సరిత చేయి తరిచింది. అతను ఉలిక్కిపాటుగా తలెత్తి చూశాడు. ఒక నిమిషం నిలబడతారా? ఆ పాట మాకు చాలా ఇష్టం. అతను కొంచెం ఇబ్బందిగా చూశాడు. కొంచెం వాల్యూమ్ పెద్ద చేస్తారా? సరిత లేచొచ్చింది. అతని అనుమతి కోరకుండానే తనే వాల్యూమ్ రైట్ చేసింది. అతను సరితనే చూస్తున్నాడు. ఆడపిల్లకి ఒంటరిగా మగవాడు దొరికితే ఏడిపించటం అనేది అదో సరదా. అతను పాట అయ్యేంత వరకు నిలబడ్డాడు. అతను ఎక్కడ వెళ్ళిపోతాడోనని సరిత ట్రాన్సిస్టర్ అడుగున వేళ్లతో పట్టుకుని వదల్లేదు. పాట అయిపోయింది. థ్యాంక్ యూ అంది జ్యోత్స్న. జ్యోత్స్నకు కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం. మోస్ట్ వెల్కమ్ అన్నాడు అతను. సరిత జ్యోత్స్న ముఖాలు చూసుకున్నారు. ఏదో పెద్ద మనిషిలా ఉన్నాడని ఏడిపించకుండా వదిలిపెట్టావే ఇతన్ని. ఛాన్స్ పోయినట్టుగా ఉంది ఆశ. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు మ్యూజియంకి వెళ్ళటానికి అందరూ బోట్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ అప్పటికే 20 మంది పైగా మగపిల్లలున్నారు. ఎవరి వానర సైన్యం ఉంది సరిత రహస్యంగా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ట అంది ఆశ కంఠం తగ్గించి. ఓహో, ఈ లంకినీలు ఇక్కడికి కూడా వచ్చారా? ఒకతను కావాలనే అన్నాడు. నీకు తెలుసా వీళ్ళు? ఇంకో అతను ఉత్సాహంగా అడిగాడు. తెలియటవా? వాళ్ళు తెలియాలని పొరపాటుగా కూడా ఎవరు అనుకోరు. ఒకసారి కర్మగాలి మా పిన్ని కూతురు కోసం ఆ కాలేజీకి వెళ్ళాను. బాప్రే, స్పృహ తప్పకుండా గేటు బయటికి ఎలా వచ్చానో నాకే తెలీదు. అమ్మ బాబోయ్, వాళ్ళ మాటలు వాళ్ళ జోక్స్ మనం ఎందుకు పనికిరామనుకో. అందరూ కలిసే బోటెక్కారు. అక్కడి నుంచి కావాల్సినంత గోల, అరుపులు, కేకలు, మాటలు, పాటలు. ఆ పరిసరాలు హోరెత్తిపోయాయి. బోటు ఈ అల్లరికి నవ్వుకుంటున్నట్టుగా మెల్లగా సాగిపోతుంది. దూరంగా నది మీద వాన పడుతుంది. జ్యోత్స్న ఎండా వాన కలిసిన ఆ మనోహర దృశ్యాన్ని కన్ను ఆర్పకుండా చూస్తుంది. సహజంగా వాన వస్తే ఎండ ఉండదు, ఎండ వస్తే వాన పోతుంది. కానీ ఇప్పుడు ఈ రెండూ కలిశాయి. రెండూ తమ ప్రత్యేకతని పోగొట్టుకోలేదు. ఒకదాన్ని ఒకటి జయించలేదు. వాటి కలయిక అపురూపంగా అనిర్వచనీయంగా ఉంది. ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు అతను. అవును అన్నది అప్రయత్నంగా జ్యోత్స్న. అతని చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అది ఆన్ చేశాడు.
అందులో నుండి గలగల పారే సెలయేరుల సంగీతం ఉరికి రాసాగింది. జ్యోత్స్న దూరంగా ఎండావానల కలయికని చూస్తుంది. టేప్లో నుంచి పాట వినిపిస్తోంది. ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ యు నీడ్. దూరంగా చూస్తున్న జ్యోత్స్న అతని వైపు చూసింది. అతను కూడా దూరంగా ఉన్న ఎండావానల కలయికని చూస్తున్నాడు. బోటు ఉయ్యాల్లా కదులుతూ మెల్లగా సాగిపోతుంది. ఆ పాట, ఆ బోటు కదలిక, దూరంగా ఎండావానల కలయిక జ్యోత్స్నకి గమ్మత్తైన అనుభవంగా అనిపించింది. మనసంతా తేలిగ్గా ఉంది. అతను పక్కన నిలబడ్డాడు. బోట్లో ఎక్కువ మంది ఉండటంతో అందరూ దగ్గరగానే నిలబడ్డారు. అందులో విశేషం ఏమీ లేదు. నాగార్జున కొండ సమీపిస్తుంది. పాట అయిపోయింది. పాట చాలా బాగుంది అంది జ్యోత్స్న తనలో తను అనుకుంటున్నంత నెమ్మదిగా. నాకు చాలా ఇష్టం. మీకు కూడా నచ్చిందా ఆ పాట? థ్యాంక్ యూ చిరునవ్వుతో అన్నాడు. మోస్ట్ వెల్కమ్. అచ్చు అతను నిన్న అన్నట్టే అనుకరిస్తూ అంది. అతను ఒక్క క్షణం తెల్లబోయినట్టు చూసినా వెంటనే పక్కాళ్ళ నవ్వాడు. ఆ నవ్వినప్పుడు అతని కళ్ళు గమ్మత్తైన సజీవ భావంతో వెలిగాయి. పళ్ళ వరుస ఎంతో అందంగా ఉంది. జ్యోత్స్న అతన్నే చూస్తుంది. ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్, ఆ పాట చెవుల్లో హఠాత్తుగా ప్రతిధ్వనించింది. ఇంతలో బోటు కొండ దగ్గరికి చేరుకోవటంతో అందరూ బిగ్గరగా మాట్లాడటంతో సందడిగా అయిపోయింది. ఒక్కొక్కరు జాగ్రత్తగా దిగారు. కొండంతా తిరిగి చూసింది తక్కువే, అయినా గొడవ మాత్రం ఎక్కువ. ఆడపిల్లల్ని చూసేసరికి మగపిల్లలకి, మగపిల్లల్ని చూసేసరికి ఆడపిల్లలకి ఇంకా అల్లరి చేయాలనే ఉత్సాహం వచ్చేసింది. ఆడపిల్లలు చూస్తున్నారనే ఉత్సాహం కొద్దీ స్నానరేవు దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈత కొట్టడానికి నీళ్ళలోకి దిగారు. ఒరేయ్ చచ్చిపోతారా, అక్కడ మొసళ్ళున్నాయి, మొన్ననే ముగ్గురిని మింగేశాయట. బట్టలు ఇప్పటం ఇష్టం లేని ఒక అతను ఈతలు కొట్టడానికి వెళ్తున్న వారిని భయపెట్టసాగాడు. ఆడపిల్లలు నీళ్లలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నారు. చేపలు బాబోయ్, సరిత కేకలు పెట్టింది. ఇక పోదాం పదండి. లెక్చరర్స్ కేకలు పెడుతున్నా ఎవరూ వింటలేదు. ఎవరో బోట్ వెళ్ళిపోతుంది అని కేకలు పెట్టారు. అందరూ ఆదరాబాదా పరిగెత్తుకొచ్చారు. బోట్ అతను ఇంకో ఇద్దరితో కలిసి దాన్ని మరమ్మతు చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. కాస్త రిపేర్ ఉంది, ఇప్పుడే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నాడు. హరోం హర చేతులెత్తి ఒక అతను అరిచాడు. చీకటైంది. ఇదే ఆఖరి బోటు, అవతల నుంచి ఇంకోటి రాదు. కొంతమంది చలేస్తుంది, చంపేస్తుంది అని పాట సాగించారు. చీకటి మెల్లగా తెల్లబడసాగింది. కాసేపటికి చంద్రుడు పైకొచ్చాడు. చంద్రకాంతిలో నీళ్లు తళతళలాడసాగాయి. బోటు బాగవుతుంది అంటూనే 3 గంటలు పట్టింది. రాత్రి 10 అవుతుంది. పగలంతా తిరగడంతో చాలామంది తోటకూర కాడల్లా వేళ్లాడసాగారు. ఒకరి భుజం మీద మరొకరు నిద్రకి ఒరుగుతున్నట్టుగా పడుకున్నారు. జ్యోత్స్న కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. అతను ఈల మీద ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అని పాడుతున్నాడు. ఆ పాట పెట్టకూడదు అంది జ్యోత్స్న. అతను టేప్ ఆన్ చేశాడు. అతను ఈల మీద తను కూడా పాడుతూనే ఉన్నాడు. జ్యోత్స్న అతని వైపు మొదటిసారిగా పరీక్షగా చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. ఒక్క క్షణం ఈ ఇద్దరు ఆ పరిసరాలు మర్చిపోయినట్టే నిలబడ్డారు. బహుశా ఆ క్షణకాలంలోని ఇద్దరి భవిష్యత్తులకు ముడివేసిందేమో. జ్యోత్స్నకి ఆ క్షణం మరవలేనట్టుగా అనిపించింది. తను అతనిలో లీనమైన భావం, అతను తనకి అతి సన్నిహితుడైనట్టుగా భ్రమ. అది ఆ పరిసరాల ప్రభావం కావచ్చు. ఆ నీటి మీద సయ్యాటలాడుతున్న వెన్నెలలో ఏదైనా మత్తు ఉందేమో. అది తనని మంత్రించినట్టే చేసిందేమో. బోట్ ఒక్కసారిగా కూత వేసింది. అందరూ ఓహో అని అరుస్తూ లేచి నిలబడ్డారు. కదులుతుందా? బాగైందా? అమ్మయ్య, ఈ రాత్రికి ఇక వనవాసం అనుకున్నాం మొదలైన మాటలు గడబిడగా వినిపిస్తున్నాయి. బోట్ కదిలింది. అందరూ గెస్ట్ హౌస్ వచ్చేసరికి 12 గంటలు దాటింది. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చారు. జ్యోత్స్నకి బస్సులో వచ్చేస్తుంటే ఇంకా ఆ టేప్లో ఆ పాటే వినిపించసాగింది. ఆ వెన్నెల, ఆ పాట అతను చూడటం అదొక అందమైన కళ అనిపించసాగింది. మనసు ఎందుకోగాని ఆ కళని మరీ మరీ మననం చేసుకోసాగింది. నాగార్జున సాగర్ వెళ్ళొచ్చి 4 వారాలు అవుతుంది. జ్యోత్స్న ఈ 4 వారాల్లో అతన్ని జ్ఞాపకం చేసుకొని రోజు ఒక్కటి కూడా లేదేమో.
కాలేజీలో క్లాస్లో కూర్చున్నప్పుడు లెక్చరర్ పాఠం చెప్తుంటే వింటూనే ఉంటుంది. హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి లెక్చరర్ మాయమైపోతుంది. అది కాలేజీ అని, తను కూర్చున్నది క్లాస్ రూమ్ అని ఆ జాసే అంతర్ధానం అవుతుంది. నాగార్జున సాగర్లో బోట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. చెంపకి చెయ్యి ఆనించుకొని కూర్చున్న జ్యోత్స్నకి మనోనేత్రంతో చూస్తున్న ఆ దృశ్యం ఎంతసేపు చూసినా విసుగురాదు. ఆ చూడటంలో లీనమైపోయినట్లుగా ఉంటుంది. క్లాస్ అయిపోవటం కానీ, తోటి పిల్లలు బిలబిల్లాడుతూ బయటికి వెళ్ళటం కానీ స్పృహే రాదు. మాధవి కానీ ఆశ కానీ వచ్చి భుజంతటి ఏమిటో కలగంటి అన్నట్ట చూపు, మమ్మల్ని వదిలేసి ఏ లోకాలకు వెళ్ళావు అని దబాయిస్తుంటే ఉలిక్కి పడ్డట్టుగా ఆ లోకంలో నుంచి ఇక్కడికి వచ్చి జ్యోత్స్న మధురమైన చిరునవ్వుల కాంతులు వెదజల్లుతున్న ముఖంతో మిమ్మల్ని వదిలి దేవుడు రమ్మన్నా నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అనేది. వారాలు గడిచిపోతున్నాయి. ఎందుకో జ్యోత్స్నకి రాను రాను దిగులు కలగసాగింది. తన మనస్సు ప్రవర్తించే తీరు తనకే నచ్చటం లేదు. కానీ తను అనుకున్న రీతిగా దాన్ని కంట్రోల్ చేయటం కూడా సాధ్యం కావట్లేదు. రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు అతను ఆ గదిలో నిలబట్టే గుర్తొస్తాడు. జ్యోత్స్న వెంటనే లేచి కూర్చుంటుంది. అతను నిజంగా ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? తను ఏం చేస్తుంది? ఎలా ప్రవర్తిస్తుంది? జ్యోత్స్నకి ఆలోచించబుద్ధి ఇస్తుంది. అతన్ని చూడగానే బిడియపడుతుందా? అంతులేని ఆనందంతో మాటలు రాని దానిలా మూగబొమ్మ అయిపోతుందా? లేక గుండెల్లో చెలరేగిన భావ కల్లోలం అణుచుకుని హుందాగా గంభీరంగా రండి కూర్చోండి అంటుందా? అతను ఎలా ఉంటాడు? తన ప్రవర్తనకి ఎలా ఎదురు సమాధానం ఇస్తాడు? ఇలాంటి ఆలోచనలు తీయటి ఊహలుగా దృశ్యాలుగా కళ్ళ ముందును కనిపిస్తుంటే జ్యోత్స్న మంచం మీద కూర్చుని దిండు ఒళ్ళో పెట్టుకుని 2 చేతులు బుగ్గలు కానించుకుని అలాగే చూస్తూ ఆ దృశ్యాలన్నీ తన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్టే గమనిస్తూ కూర్చునేది. ఒక్కోసారి జ్యోత్స్నకి తన మీద తనకే అంతులేని కోపం వచ్చేది. ఏమిటి ఆలోచనలు? చిచ్చి, ఎక్కడో ఎవరో కనిపిస్తే అతన్ని గురించి ఇన్ని ఆలోచనలా? అసలు అతను ఎలాంటివాడో? తాగుబోతేమో, వ్యసనాల పుట్టేమో, పోని కనీసం అదైనా తెలిస్తే బాగుండు. అప్పుడు ఈ ఊహలు తనని ఇలా వేధించవు. అతన్ని గురించి ఆలోచించిన కొద్దీ జ్యోత్స్నకి ఎందుకో అతను అలాంటి వాడు కాదనిపిస్తోంది. ఎన్నోసార్లు తనకు మొదటి చూపులో నచ్చిన వాళ్ళు మంచివాళ్లే అయ్యారు. నచ్చని వాళ్ళు నచ్చకుండా ప్రవర్తనలో ఏదో లోపంతో అలా దూరంగానే ఉంచాలి అన్నట్టుండిపోయారు. సాధారణంగా జ్యోత్స్న అంచనా ఎప్పుడూ తప్పదు. ఎవరైనా ఆ వ్యక్తిని ప్రథమంగా చూడగానే జ్యోత్స్నకి విచిత్రమైన నమ్మకం కలుగుతుంది. ఆ వ్యక్తి మాటల్లో, చూపుల్లో, నడకలో, కూర్చోవటంలో నచ్చటమా నచ్చకపోవటమా అనేది నిర్ణయించబడుతుంది. అది ఆలోచన కాదు, ఫీలింగ్. మనసులో నుంచి ఆలోచన శక్తితో ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. జ్యోత్స్నకి ఊరు పేరు తెలియని అతని పట్ల తన మనసు చూపుతున్న ఉత్సాహం చూసి తనలో తానే దిగులు పడసాగింది. నాకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి అసందర్భ ఆలోచనలు? ఎవరైనా వింటే నవ్విపోరు? అసలు ఒక ఆడపిల్ల పరాయి వ్యక్తిని గురించి ఇలా ఆలోచించొచ్చా? ఇది మానసిక వ్యభిచారం కాదు. జ్యోత్స్న తనని తనే ఇలా తీవ్రంగా విమర్శించుకోవటం కూడా నచ్చలేదు. నేనేం తప్పు చేశాను? ఇదివరలో ఎవరి పట్ల ఇలాంటి అభిమానం ఏర్పడలేదు. ఇదివరకు ఒకరిని ఆరాధిస్తూ ఇతన్ని చూడగానే అది మర్చిపోయి ఇతన్ని గురించి ఆలోచిస్తే అది నిలకడలేనితనం అవుతుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత పరిచయం చేసుకోవాలని, సన్నిహితం అవ్వాలని అనిపించిన వ్యక్తి ఇతను ఒక్కడే. అతను మళ్ళా నా కంటికి కనిపించకపోవచ్చు. నేనెవరో అతనికి, అతనెవరో నాకు తెలియకపోవచ్చు. కానీ నాలో ఏర్పడ్డ ఇష్టం కొన్నాళ్లకి అదే క్రమంగా అంతరించిపోవచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా మనకి నచ్చితే వాళ్ళని గురించి పదే పదే తలుచుకుంటాం. అందులో తప్పేం లేదు. మాధవికి క్రికెట్ ప్లేయర్స్ 2 పడిచంచే అంటే ఇష్టం. వాళ్ళ ఫోటోలు దాచుకుంటుంది, వాటిని ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పి కానీ పక్క వాళ్ళ వైపు కూడా చూడదు. రాత్రి వేళ పడుకునేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్తుంది.
అదొక ఆరాధనా భావం. పెళ్లిగాని పిల్లల మనసులు శృతి చేసిన వీణల్లా ఉంటాయి. ఆ వీణలు గాలికే మోగినట్టుగా వీళ్ళ మనసులు ఏ కాస్త అనుభూతి లాంటిది కలిగినా స్పందిస్తాయి. ఆ మనసులకి బాధ్యతల పగ్గాలు ఉండవు. సంతోషం అనే సూర్యకాంతిలో కళకళలాడే పువ్వుల్లా ఉంటారు. ఆ వయసే అలాంటిదేమో. సినిమా హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం. వాళ్ళు నటించిన సినిమాలు రాగానే మొట్టమొదట చూసి తీరాల్సిందే. ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని గురించిన తర్జన భర్జనలు అయిపోగానే ఆ సంగతే మర్చిపోతారు. పక్క మంచం మీద పడుకున్న మాధవి పెద్దగా అవలించి చిటికేసి చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ఫోటోలని వేళ్లతో తాగి గుడ్ నైట్ డియర్ అని పెదవులకి ఆ వేళ్ల ఆనించుకొని ముద్దు పెట్టుకుంది. లైట్ తీయబోతున్నలా ఆగి పక్కన మంచం మీద దిండు ఒళ్ళో పెట్టుకొని శూన్యంలోకి చూస్తూ బొమ్మలా ఉన్న జ్యోత్స్నని ఏమిటా పోజు, ఇంకా నిద్రపోలేదా అంటూ పలకరించింది. ఈ లోకంలోకి వచ్చిన జ్యోత్స్న లేదన్నట్టుగా తల తిప్పింది. మాధవి మంచం మీద నుంచి లేచొచ్చి జ్యోత్స్న మంచం మీద కూర్చొని జ్యోత్స్న గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ నిద్ర ఎందుకు పోవటం లేదు అంది. రావటం లేదు. ఎందుకు రావట్లేదు? ఏమో, నేను చెప్పనా? చెప్పమన్నట్టు చూసింది. రాకుమారుడు రానియటం లేదు. పో అవతలికి. భుజాలు పట్టి అవతలికి తోసింది. మాధవి కావాలనే వెల్లికిలా పడింది. జ్యోత్స్న వైపు క్రీగంట చూసింది. తర్వాత పైకప్పు కేసి చూస్తూ ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ కూనిరాగా మొదలెట్టింది. జ్యోత్స్న వెంటనే మాధవ్ మీదకి వంగి చేత్తో గట్టిగా నోరు మూసేస్తూ కోపంగా ఆ పాటను ఎందుకలా కునిచిస్తావంది. ఎంతో కష్టం మీద మాధవి జ్యోత్స్న చేతిలో నుంచి నోరు విడిపించుకోగలిగింది. ఎందుకంత కోపం? ఇష్టమైన దాన్ని ఎవరైనా వికృతంగా మార్చేస్తే కోపం రాదా? ఓ, అయితే నీకు ఆ పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. చిట్టి తల్లి, ఆ పాట ఇష్టమా లేక ఆ పాట వినిపించినతనా? ఇలాంటి పరాచకాలంటే నాకు అసహ్యం. నోరు మూసుకుని వెళ్ళి పడుకో కోపంగా అంది. జ్యోత్స్న తీవ్రంగా అన్న ఆ మాట తీరుకి మాధవి ముఖం చిన్నపుచ్చుకుంది. ఎందుకంత కోపం? ఇప్పుడు ఏం చేశాను నేను? నువ్వు చిరాగ్గా ఉన్నావని నాకు తెలియదులే. మాధవి లేచెళ్ళి తన మంచం మీద అటువైపు తిరిగి ముఖం పక్కకు పెట్టుకొని పడుకుంది. జ్యోత్స్న ఒక్క నిమిషం దిండుకు ఆనుకుని చెరగిల్లి పడినట్టు కూర్చుంది. పక్కకు తల తిప్పి చూసింది. మాధవి కదల్లేదు. తను ఎక్కువగానే కసిరింది. ఈ మధ్య ఎందుకంత సులభంగా చిరాకు పడుతుంది? జ్యోత్స్న చిరాకు పడుతుంది అని అందరూ కామెంట్ చేస్తున్నారు. మొన్నైతే ఆశ, నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే మేం కూడా మాట్లాడతాం, నీకు మేం అవసరం లేకపోతే మాకు నీ అవసరం ఉండదు అని కుండ పగలగొట్టినట్టు చెప్పింది. మాధవికి నిజంగా కష్టంగా వేసిందా ఏమిటి? ఏయ్ పిలిచింది. మాధవి పలకలేదు. జ్యోత్స్న వెళ్ళి మాధవి భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకుంది. మాధవి కళ్ళు గట్టిగా మూసుకుంది. మధు నిజంగా కోపం వచ్చిందా? కసిరితే ఎవరికైనా కోపం వస్తుంది. నేనేం గాంధీ గారిని కాదుగా. కళ్ళు మూసుకునే అంది. సారీ మేడం అన్నయంగా అంది. మాధవి కళ్ళు తెరిచి చూసింది. జ్యోత్స్న ముఖం నిజంగా బాధపడుతున్నట్టుగానే ఉంది. మాధవి అంది, చూడు, మనసులో ఏదైనా బాధ ఉంటే స్నేహితులతో పంచుకోవాలి, ఒంటరిగా దిగమింగకూడదట అని చెప్పారు. ఎవరు? స్నేహపురాణంలో. నువ్వు చాలా మారిపోయావు జ్యోత్స్న. నీకేమైందో మాకెవరికీ అర్థం కావట్లేదు. ఇది వరకులా మాతో కలవటం లేదు. మౌనంగా ఉంటున్నావు. మేమే ఎవరైనా గట్టిగా కల్పించుకొని పలకరిస్తే కసురుతున్నావు. అలాగా? నాకు తెలియదు. ఐఎమ్ సారీ మధు. సారీ చెప్పి మన స్నేహాన్ని కించపరచకు. చూడు, మన చదువు అయిపోతుంది. చివరి రోజుల్లో ఉన్నాం. ఈ 4 నెలలు మనం ప్రతిరోజు ప్రతిక్షణం చిరస్మరణీయంగా ఉండేట్టు ఉందాం అని మనం చేసుకున్న నిర్ణయం నువ్వు పూర్తిగా మర్చిపోయావు అవునా? లేదు మర్చిపోలేదు. గబగబా తల తిప్పుతూ అంది. నీ మనసులో బాధ ఏమిటో చెప్పుదు. ఏం లేదు. నువ్వు నిజం చెప్పటం లేదు. నిజం చెప్పుతున్నాను. నీ స్నేహితురాలను మోసం చేయలేవే. జ్యోత్స్న మాట్లాడలేదు. అబ్బాయి గురించి నా ఆలోచన. జ్యోత్స్న కళ్ళు కిందికి వాలాయి సిగ్గుగా. తెలియని వాళ్ల గురించి అన్ని ఆలోచనలు పెట్టుకోవటం వివేకం కాదేమో జ్యోత్స్న. నాకు తెలుసు మధు. అందుకే అతనెవరో తెలుసుకోవాలనే తహతహలాడుతున్నాను. అతన్ని గురించి తెలుసుకుని అతన్ని మంచివాడు కాదని, అతనంటే నచ్చని గుణాలు చాలా ఉన్నాయని గ్రహిస్తే కాని ఈ బాధ పోదంటావు, అంతేనా? జ్యోత్స్న తల ఊపింది. మధు, నా ఆలోచనలు నాకే భయం వేస్తున్నాయి.
నాకేమైనా పిచ్చి పట్టిందా అనిపిస్తుంది. అతన్ని ఎందుకు మర్చిపోలేకుండా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. నా ఆలోచనలు చెప్పమని వేధిస్తున్నారు, కానీ చెప్తే మీరంతా నవ్వుకుంటారేమో అని భయం వేస్తుంది. మాధవి సానుభూతిగా చూసింది. జ్యోత్స్న, ప్రేమ అనేది ఎప్పుడూ వన్ వేగా ఉండకూడదు. ఉంటే ఇంతే. నన్ను చూడు. ఆ ఫోటోలు చూపిస్తూ ఉంది. నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా, కానీ నాకు వాళ్ళని కలుసుకోవాలని ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళని కలుసుకుంటే వాళ్ళని గురించి నేను కట్టుకున్న ఊహా సౌధం కూలిపోతుందేమోనని భయం. వాళ్ళని గురించి నేనేదో ఆలోచించినా నేరం అవుతుంది. కానీ పాపం వాళ్ళ బాధ్యత ఏం లేదు కదా. నా మాట విని నువ్వేం కంగారు పడకు. ఈ ఇష్టం అనేదానికి మన ఈ వయసులో బాధ్యతలు అనే ఆనకట్టలు లేకపోవటంతో విచ్చలవిడిగా వెల్లువలా పొంగిపోతుంటాయి. ఈ భావాలు ఎప్పుడూ ఉండవు. రేపు మీ ఊరు వెళ్ళిపోతావనుకో, నువ్వే అన్నీ మర్చిపోతావు. పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా ఇది తలుచుకుంటే నీకే నవ్వొస్తుంది. జ్యోత్స్న వచ్చి మంచం మీద పడుకుంది. మాధవి చెప్పింది నిజమేనేమో. అసలు ఏ భావం వచ్చినా అది చాలా ఉధృతంగా సీరియస్గా ఉంటుంది. అంత దాకా ఎందుకు? లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒక్కొక్కరి మీద అమితమైన ఇష్టం, ఒక్కొక్కరి మీద విపరీతమైన తిరస్కారం. సాటి స్టూడెంట్స్ మీద కూడా అంతే. అభిరుచుల్లో కూడా అంతే. ఇష్టం ఉండటమా లేకపోవటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మధ్య భావం, సర్దుకుపోవటం, సరిపెట్టుకోవటం అనేది జ్యోత్స్న డిక్షనరీలోనే లేదు. షాపింగ్కి వెళ్తుందా, నచ్చిన చీర దొరికితేనే కొంటుంది. మిగతా వాళ్ళలా ఉన్నవాటిలో ఏదో ఒకట్లే అని సరిపెట్టుకోదు. ఎందుకు సరిపెట్టుకోవాలి అనుకుంటుంది. ఆ రోజు శనివారం. ఉదయం క్లాసులు సరిగ్గా జరగనే లేదు. జ్యోత్స్న, సరిత, పల్లవి, శాంత అందరూ హాస్టల్ రూమ్లోనే ఉన్నారు. అందరిలోకి శాంత చాలా మితభాషి. అవసరం వచ్చినప్పుడు అందరికంటే ఎంత ఎక్కువ పనిచేస్తుందో అంత నిశ్శబ్దంగా ఉంటుంది. శాంత ఇస్త్రీ పెట్టి పట్టిందంటే సాధారణంగా మిగతా అందరికీ తమ బట్టలు పనిచేసే ఉండదు. అందరికీ సాయపడుతుంది. వాళ్ళు నాకేం చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనుకోదు. శాంత మెత్తదనం చూసి మాధవి, సరిత పనులు నేర్పుగా ఆమె మీద తోసేస్తుంటే అప్పుడప్పుడు జ్యోత్స్న వాళ్ళని మందలిస్తూ ఉండేది. జ్యోత్స్న శాంతకి గంగిగోవు అనే పేరు పెట్టింది. శాంత ఈరోజు కూడా జాకెట్లు ఇస్త్రీ చేస్తుంది. జ్యోత్స్న తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటూ కిటికీ దగ్గర స్టూల్ మీద కూర్చుని నిన్న సాయంత్రం బామ్మ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుతుంది. ప్రతి శుక్రవారం ఆవిడ దగ్గర నుంచి టంచన్గా ఉత్తరం రావాల్సిందే. జ్యోత్స్న దగ్గర నుంచి సోమవారం ఆమెకి జవాబు అందాల్సిందే. ఒక్కోసారి నాయనమ్మ చూసే క్రమశిక్షణకి జ్యోత్స్న చకితురాలవుతుంది. ఆవిడకి చదువు లేదు, అయినా ఎంత చాతుర్యం, ఎంత సామర్థ్యం. ఆవిడ చిన్నప్పుడు ఎప్పుడో తాతయ్య పోయారు. 12 సంవత్సరాలకి పెళ్ళి, 14 సంవత్సరాలకి కొడుకు పుట్టడం, 20 సంవత్సరాల వయసులో వైధవ్యం. ఆవిడ అనుభవించాల్సిన జీవితం ఎవరో తరుముకొస్తున్నట్టుగా అంత త్వరగా ముగిసిపోయింది. అయినా ఆవిడకి జీవితం మీద విరక్తి లేదు. కన్న కొడుకే కంటికి దీపం అనుకున్నట్టుగా ఆ అంధకారంలో వెలుగును చూసుకుంటూ జీవితంలో కాలం నెట్టుకుంటూ వచ్చింది. కొడుకు పెళ్లి చేసింది. కొడుకు కోడలు నట్టింటో తిరుగుతుంటే ఇక నా బాధ్యత తీరిపోయింది, నేను ఎక్కడున్నా ఒకటి, ఇక ఈ సంసార బాధలు చాలు, తీర్థయాత్రలకు వెళ్ళి మిగతా జీవితం కృష్ణారామ అనుకుంటాను. క్రిందటి జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో ఇంత వెలితి బతికైపోయింది అనుకుంటూ తన నిశ్చయాన్ని కొడుక్కి చెప్పింది. అతనికి తల్లిని వదిలి ఉండటం ఇష్టం లేదు. దేవుళ్ల కోసం ఎక్కడికో వెళ్ళాలా అమ్మా? ఇక్కడ లేడా ఏమిటి? నీకు ఏ దేవుడు మూర్తి కావాలో చెప్పు, నేను మన రాయి బసవన్న చెక్కించి తెప్పిస్తాను అనేవాడు. రాయి బసవన్న ఆ ఊరిలో రాతి బొమ్మలు చెక్కటంలో అద్భుత నేర్పరి. దేవుళ్ల కోసం పేరైనా మనసుకు విశ్రాంతి కోసం రా అనేది ఆవిడ. నీ ఇష్టమమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు మాత్రం నీ వెంట రాదు. అది ఇక్కడ చేలు, గొడ్లు, ఇల్లు, వాకిలి ఏమైపోయిందో అనే బెంగతో ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నే వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పరాదు. నిష్ఠూరంగా ఆవిడంటే, అంత మాట అనకమ్మా, నీ కోడలికి ఇప్పుడు ఎన్నో నెల ఆరొచ్చింది కావులు. పురుడు కాగానే పుట్టిన పాపకి పేరు పెట్టించి వెళ్ళిపో. నీ వచ్చే వరకు ఆ ఆటపాటలతో గడుపుతాం అన్నాడు. ఆవిడ నిట్టూర్చి అదే సరైన పనిగా భావించింది.
ఒక్కగానొక్క కోడలు. ఇప్పుడు వెళితే మనసు ఎలా ఒప్పిందమ్మా అంటూ ఇరుగు పొరుగు ఎత్తి పొడుస్తారేమో, చాకిరీ చేయాల్సి వస్తుందని తెలివిగా తప్పించుకుంది సుమా అని అపవాదులు వేస్తారేమో అనే జంకుతో ఆగిపోయిందిట. కోడలికి 8వ నెల వచ్చిన వారం రోజులకి పొలం వెళ్ళొచ్చిన కొడుకు, అమ్మా తలనొప్పిగా ఉంది, ఈ పూట నా కోసం వంటేం చెయ్యకు అని మంచం ఎక్కి పడుకున్నాడు. ఏమైందిరా అంటూ ఒంటి మీద చెయ్యి వేస్తే గాడి పొయ్యిలో చెయ్యి పెట్టినట్టు కాలిపోతుందట. చలేస్తుందమ్మా అంటే రగ్గు తెచ్చి కప్పింది. ఆ ముసుగు ఏ క్షణంలో పెట్టాడో మళ్ళీ ఆ మంచం మీద నుంచి కాలు కింద పెట్టనే లేదు. వారం రోజులు తిరగకుండానే ఆవిడ కడుపులో చిచ్చుపెట్టి ఆవిడ జీవితాన్ని చిమ్మచీకటి చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.